నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఇప్పుడు మంచి అభివృద్ధి అనేది కనబడుతోంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఖర్చులు కూడా అదే విధంగా పెరగబోతూ ఉన్నాయి. ఇక మీకు రేపటి రోజున కాలం అనేది మిశ్రమంగా మారుతోంది. కాబట్టి డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి కెరియర్ పరంగా చూస్తే నూతన ప్రాజెక్ట్స్ మీరు అమలు చేయడంలో కొన్ని అడ్డంకులు కలగొచ్చు. ఇక ఈ విషయంలో మీరు మాత్రం అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కూడా ఎదుటి వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది, లేదంటే మీకు నష్టాలు కలగవచ్చు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగ వ్యాపారాలలో విజయం లభించబోతోంది. ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగి విజయాలను అందుకుంటారు. ఆర్థికంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. దగ్గరి వారితో కలిసి మీరు పనిచేసే అదృష్టం ప్రాప్తిస్తోంది. ధర్మబద్ధంగా మీరు వ్యవహరించాలి, అప్పుడే లాభపడతారు. ఆశించినది దక్కబోతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గౌరవప్రదమైనటువంటి జీవితం అనేది కొనసాగిస్తారు. లక్ష్యాలు నెరవేరుతాయి. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున సాయంత్రం వేళ మీకు అకస్మాత్తుగా ఒక శుభవార్త వినే సూచనలు ఉంటున్నాయి. దాని వలన మీ ఇంటిల్లిపాది కూడా ఆనందంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అదే విధంగా వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున కొత్త పనులను మొదలుపెట్టి విజయవంతులు కాబోతున్నారు. నూతన వ్యక్తులను కలిసే అవకాశం ఉండబోతోంది. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి పనులను పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటున్నాయి. రేపటి రోజున ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితం అనేది సాధిస్తారు. ముఖ్యంగా మీకు కాలం అనేది అనుకూలంగా మారింది కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా సమయానికి పూర్తయి విజయాలను అందుకుంటారు. గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి అనేది ఈ సమయంలో చోటు చేసుకోనుంది. చక్కటి ఆదాయ మార్గాలు కూడా లభించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు తప్పకుండా అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో చూస్తే గనక రేపటి రోజున మీకు అనుకూలతనే ఉండబోతోంది. అనారోగ్య సమస్యలైతే ఏమి బాధించవు. ఇక సమయానికి ఆహారం, నిద్ర, యోగా, నడక, వ్యాయామం లాంటివి చేస్తే మీకు అనారోగ్య సమస్యలు దరిచేరవు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు ఒక శుభవార్తను వింటారు. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి వెంకటేశ్వర రక్షా కవచ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.